ఇజ్రాయెల్ రక్షణ దళాలు IDF గాజాలో నుంచి అక్టోబర్ 7 దాడుల తర్వాత అపహరించబడిన 3 బందీల మృతదేహాలను తిరిగి పొందాయి. వీరిలో యోనాతాన్ సోమెరానో ఒకరు. ఆయన తొలుత నోవా సంగీతోత్సవంలో జరిగిన హత్యాకాండ నుంచి తప్పించుకున్న తరువాత కిబుట్జ్ బేరీ ప్రవేశద్వారంలో హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం ఐక్యరాజ్యసమితి యొక్క శరణార్థుల సంక్షేమ సంస్థ UNRWA కి చెందిన ఒక ఉద్యోగి ఆయన మృతదేహాన్ని గాజాకు తీసుకెళ్లాడు. ఒఫ్రా ఖైదార్ కూడా బాధితురాలిగా ఉన్నారు. ఆమె తన భర్తతో కలిసి బేరీలోని ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆమె శవాన్ని కూడా గాజాకు తీసుకెళ్లారు. మూడవగా తిరిగి పొందిన మృతదేహం షాయ్ లెవిన్సన్ అనే ధైర్యవంతుడైన ట్యాంక్ కమాండర్కు చెందింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన హమాస్ గణపతులను ఎదుర్కొంటూ పోరాడి యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు. కానీ యుద్ధంలో మరణించినప్పటికీ ఆయన మృతదేహాన్ని గాజాకు తీసుకెళ్లడం వల్ల ఆయనకు అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధ ఖైదీగా కాకుండా బందీగా పరిగణించబడింది. వారి మృతదేహాల తిరిగి పొందడం వారి కుటుంబాలకు ఒకంత అయినా శాంతిని, ముగింపునిచ్చే బాధతో కూడిన ఉపశమనం కలిగించింది.